స్తుతిస్తున్నాను. We don't see many people entering to 100th year. మరి 100 సంవత్సరాల్లో ప్రవేశించేటువంటి వారు బహు అరుదుగా లేక కొద్ది మందిగా మనం చూస్తూ ఉంటున్నాం. But it's a great honor and privilege for all of us to see a man of God sitting here after serving him for 65 years. అయితే మరి ఈ యొక్క రాత్రి వేళ మరి 65 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేసి మరి ఈ రోజున 100వ సంవత్సరంలో మరి ప్రవేశిస్తున్నటువంటి గొప్ప దైవ సేవకుని ఈ రీతిగా చూసి మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాను. Actually my wife wanted to come along with me, but because of her ill health she could not make it this evening. మరి యొక్క సాయంకాలము మరి మనతో కూడా ఉండడానికి నా సతీమణి రావాలని ఎంతగానో ఆశపడ్డారు, కానీ అనారోగ్య కారణం చేత వారి రాత్రి మన మధ్య లేదు. నోవహు నీతిమంతుడు. And then it says he was a blameless among the people of his time. ఆయన జీవించినటువంటి కాలంలో ఉన్న ప్రజలందరిలోకి కూడా నిందారహితుడని చెప్పబడుతూ ఉంది. And he walked with God. అంతేకాకుండా ఆయన దేవునితో కూడా నడిచినవాడు. This is a wonderful testimony about Noah, and I bring before you, this is the testimony of our beloved యేసు రత్నమయ్య గారు. కాబట్టి నోవాను గురించి మరి ఇవ్వబడిన గొప్ప సాక్ష్యం ఇది. మరి ఈ రాత్రి వేళ మన దైవజనులు మనకు అత్యంత ప్రియులు మరి యేసు రత్నమయ్య గారి గురించి కూడా మనం ఇవ్వగలిగినటువంటి సాక్ష్యంగా ఇది కనబడతా ఉంది. Now we are all sitting here wondering how we can live like him. మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనం కూడా ఆలోచన చేస్తూ ఉండొచ్చు, మనం ఏ విధంగా మరి దైవ సేవకులాగా మనం జీవించగలమా? What is the secret of his life? ఆయన జీవితం వెనుక ఉన్న రహస్యం ఏమై ఉంది? What is the secret of his long life? ఆయన దీర్ఘాయువు చేత ఆశీర్వదించబడడానికి వెనుక ఉన్న ఆయన మొదటి 3 వచనాల్లో మరి ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితానికి వెనుక ఉన్న రహస్యాలు క్రియబడున్నాయి. వాటిని మేము ముందు ఆశపడుతున్నాను. When I came in the month of February for our convention, ఈ యొక్క మహాసభల కొరకు మరి ఫిబ్రవరి మాసంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు we could not have this kind of meetings because of the rain. వర్ష కారణం చేత మరి ఇలాంటి సభలు మనము మరి చివరి దినాల్లో జరిగించలేకపోయాం. I felt dissatisfied as I was going back. ఆ తిరిగి వెళ్తున్నప్పుడు ఆ సందర్భంలో నాలో ఎంతో అసంతృప్తి మరి కూడికలు జరగనందువల్ల నాలో ఉండింది. Lord, you brought me here, you wanted to share the word of God, and we did not have enough time and facility to do that. దేవుని వాక్యం అందించాలి, పరిచర్య చేయాలని వచ్చాం కానీ మరి దానికి సరైనటువంటి సమయం కానీ మరి ఆ పరిస్థితులు కానీ లేకుండా పోయి నేను ఎంతో బాధపడ్డాను. At that time I did not think that I will be coming back. మరి ఆ రోజున మరలా నేను ఈ ప్రాంతానికి రాత్రి లాగా వస్తానని చెప్పి నేను ఆలోచన చేయలేదు. So God has brought me back to rejoice with the family and with all the people of the prayer fellowship. అయితే దేవుడు మరలా ఈ కుటుంబంతోనూ అలాగే ఈ ప్రార్థన సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి సంతోషించడానికి రాత్రి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చే అవకాశం నాకు ఇచ్చినాడు. చేసిన కార్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord, for your loving kindness towards us. ఈ యొక్క ప్రేమ కనికరము కొరకు నీకు వందనాలు Our చెల్లిస్తున్నాను. hearts are filled with gratitude. ఈ రాత్రి వేళ కృతజ్ఞతతో మా హృదయాలు నిండి ఉన్నాయి నాయన. ఈ యొక్క ప్రపంచంలో అనేక దేశాలకు దాన్ని తీసుకుని వెళ్ళేటట్టుగా చేయి. Give all glory, honor and majesty to you. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాను. Because we ask this in Jesus' precious name. యేసు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే నలుగురు కుమార్తెలు అల్లుడు గారు ఉన్నాను. మరి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ఆత్మీయులైనటువంటి మా పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా మా నమస్కారాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు వెళ్ళిపోవాలనేటువంటి ఆతృతో ఉన్న కారణాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరపడం జరిగింది. ఆ తర్వాత అభిషేక కార్యక్రమం ఉంటుంది. అనేకమైన వాక్యాలు తీసుకుంటూ జరిగింది. అలాగే 39వ దావీదు చెప్పిన 16వ వచనాన్ని పల్లవిగా మరచి ఈ గానాన్ని సమకూర్చడం జరిగింది.
దయచేసి తండ్రి గారు ఆయన 100వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంలో మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం కాదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇంచుమించు 65 సంవత్సరాలు ఈ పరిచర్యలో ఉన్నారు. సుమారు నేను 32 సంవత్సరాలుగా ఆయన ప్రారంభించిన పరిచర్యను నేను కొనసాగిస్తూ ఉంటున్నాను. ఈరోజు మరి ఆయన 100వ సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ సమయంలో మరి వారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ప్రేమించి అనగా 4 కుమార్తెలు, అల్లుండ్రు, మనవలు, మనవరాండ్రు మరి కేక్ కట్ చేయడం కూడా జరిగిందండి. 100 kgs కేక్ తయారు చేయించి మరి సంతోషంతో వారి మనవలు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ కూడా తినిపించడం జరిగింది. మరి 100 సంవత్సరాలు కూడా ప్రభు ఆశ్చర్యకర రీతిగా మా తండ్రి గారిని కాపాడి మరి పరిచర్యలో ఆయన ముందుకు సాగడానికి ప్రభు తన కృప అనుగ్రహించి ఉన్నారు. భవిష్యత్తులో ఆయన కొనసాగించిన ఈ పరిచర్య మేము కొనసాగిస్తూ ఉంటున్నాం. మాతో పాటు ఉన్న 90 మంది సువార్థికులు ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సువార్త సేవ చేస్తూ ఉన్నాం. కోస్టల్ ఏరియా అంతా కూడా అనగా తడ దగ్గర నుండి నెల్లూరు, గూడూరు, ఆ తర్వాత మరి ప్రాంతం అంతా కూడా సువార్తకులు ఆయన చేసిన పరిచర్య మేము దాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. మరి ఈ సందర్భంలో జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే నా కుమారుడు రతన్ శామ్యుల్ ఆయన కూడా ప్రభు పరిచర్య కొరకాయ మరి తాతగారి చేతుల మీద ఆయన అభిషేకం తీసుకోవాలని ఆశతో ఆయన ఉన్నారు. కాబట్టి ఆ కారణం చేత ప్రభు మహిమ కొరకాయ ఈ కార్యక్రమంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి